నమస్తే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 27వ తేదీన పట్టభద్రులు అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటేయబోతున్నారు. దాదాపు 4 లక్షలకు పైన ఓటర్లు ఉన్నారు. సో ఎలక్షన్లో తిన్మార్ మల్లన్న, బక్కా జడ్సన్, అశోక్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, ఇట్లా చాలామంది పోటీలో ఉన్నారు. సో ఈ పోటీలో చాలామంది ఇంకా పోటీ చేస్తున్నారు. రకరకాలుగా వాళ్ళు సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు, మేము ఎందుకు పోటీ చేయొద్దు అని అనుకున్న వాళ్ళు, ఏదో చేయాలి అనుకున్న వాళ్ళు, సోషల్ యాంగిల్ ఉన్న వాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఈ ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకున్నారు. సో బేసిక్గా జనరల్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే, ఎమ్మెల్సీ అండ్ ఎంపీ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంత ఓటర్లను కలవడానికి కావచ్చు, వాళ్ళలో అవగాహన పెంచడానికి కావచ్చు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. దట్టు ఖర్చు కూడా కొంత అనుకున్నంత ఈ జనరల్ ఎలక్షన్స్లో ఉన్నంత ఖర్చు కూడా ఉండదు. సో అన్ని రకాలుగా మేధావులుగా ఉండి పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక పాయింట్గా కనబడతా ఉన్నది. సో ఇందులో భాగంగా ఆధార్ పార్టీ, మీకు అందరికీ తెలుసు, ఆధార్ పార్టీ అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అని, అందరికీ అధికార భాగస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం. సో ఆధార్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఈడా శేషగిరిరావు గౌడ్ గారు, డాక్టర్ ఈడా శేషగిరిరావు గారు, డాక్టర్ ఈఎస్ఆర్ అంటారు ఆయన్ని. సో వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన సీరియల్ నెంబర్ 12. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని కోరుతున్నారు. సో ఇంకా మనం సార్ గురించి చెప్పాలంటే మీకు అందరికీ గుర్తే రోటీ మేకర్ సింబల్ ఐడియా ఉంది కదా మీకు. రోటీ మేకర్ సింబల్, ఈ రోటీ మేకర్ సింబల్ కేసీఆర్కి చాలాసార్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిద్ర పట్టనీయలే. ఎందుకంటే ఇది సేమ్ కారును పోలిన గుర్తులాగా ఉంది అని కోర్టు కూడా వెళ్ళింది కేసీఆర్. సరే, కోర్టు కూడా దాన్ని తిరస్కరించింది, కేసీఆర్కి వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది. సో ఈ రోటీ మేకర్ సింబలే ఈ ఆధార్ పార్టీ సింబల్. సో ఆధార్ పార్టీ అధ్యక్షులే డాక్టర్ ఈఎస్ఆర్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మొత్తానికైతే మీరు పార్టీ స్టార్ట్ చేసి అధికార పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కి నిద్ర పట్టకుండా చేశారు లాస్ట్ 10 yearsగా. ఏ ఎలక్షన్ వచ్చినా ఆయనకి రోటీ మేకరే గుర్తొచ్చేది. అయితే మేము పార్టీ పెట్టి 1 year అవుతుంది. అంతకుముందు అది జనరల్గా ఉండేది, ఓపెన్ సింబల్. అది లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మాత్రం మాకు అలర్ట్ అయింది, మన పార్లమెంట్ కూడా మాకు అలర్ట్ అయింది. మీరు అన్నట్టుగా కేసీఆర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వాళ్ళ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమన్నారంటే, మన దేశంలో ఉన్న ఓటర్స్ అంత వివేకులు ఏం లేకపోలేదు, వాళ్ళ దగ్గర రికగ్నైజ్ బోత్ ద సింబల్స్ డిఫరెంట్, కాబట్టి మేము మీరు చెప్పేది ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు పిటిషన్ కొట్టేశారు. దాని ప్రకారం మేము పోయాము. లాస్ట్ టైం 43 members కంటెస్ట్ చేసాము ఎమ్మెల్యేలు. 60,000 ఓట్స్ వచ్చినాయి మాకు. సో రిజిస్టర్డ్ పార్టీస్ లో హైయెస్ట్ ఓట్స్ మాకే వచ్చినాయి. ఇప్పుడు ఇది సేమ్ కార్ లా అంటే చూస్తే అట్లే అనిపిస్తుంది, అంబాసిడర్ ని పోలినట్టుగానే ఉంటది. కొన్ని ఎలక్షన్లు అయితే రిజల్ట్ అటు ఇటు అయింది. ఇప్పుడు దుబ్బాకలో అయింది, చాలా ఏరియాల్లో భువనగిరి అయింది. అట్లా రిజంబుల్ ఉందండి. సో మీకు అనిపించలేదా ఎందుకు దీనివల్ల మనం కాంట్రవర్సీ అవుతున్నాం, ఈ సింబల్ ని మార్చుకుందాం? మేము కాంట్రవర్సీ పోలేదు సార్. మా సింబల్ ఏంటంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఓకే, ఒక రోటీ మేకర్ అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక రొట్టె పీట అనేది సామాన్యమైనటువంటి ఒక వస్తువుగా మనం పరిగణిస్తాం. పర్టికులర్ గా ఒక గృహిణి ఆ సింబల్ చెప్పడం వాళ్ళు గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎన్నుకోవడం జరిగింది తప్ప వాళ్ళకి ఏదో కాపీ కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన కాదండి. కానీ ప్రతి సందర్భంలో ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్ ఫేట్. అంతేనా? అంతే కదా. సో మీకు ఎక్కడ కూడా మీరు సింబల్ మార్చుకోవాలి, దీని బదులు వేరేది అన్న ఆలోచన ఏం రాలేదు మీకు? అట్లా మాకు రాలేదు, కానీ మమ్మల్ని అడిగారు కొంతమంది వాళ్ళ తరఫున. ఓకే, మరి సింబల్ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఇంకో సింబల్ అడిగితే బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, కానీ బట్ వీ ఇన్సిస్టెడ్ ఫర్ దిస్ ఓన్లీ. ఓకే, దట్స్ ఇట్. సో మీరు ఈ ఆధార్ పార్టీ మీద మీరు ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్సీ. మన పార్టీ గురించి మాట్లాడే ముందు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటున్నారు? మొన్న ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలే, ఎంపీగా ఎందుకు పోటీ చేయలే? వై ఎమ్మెల్సీ? ఎమ్మెల్సీ అనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి ఇది. దీంట్లో ప్రిఫరెన్షియల్ ఓట్స్ అనేది కాన్సెప్ట్ ఇది. అంటే ఒక ఓటర్ అనేవాడు ఎంతమంది పోటీ చేసి అంతమందికి కూడా వాళ్ళు ఓటు వేయొచ్చు. ఇప్పుడున్న సినారియోలో 52 members పోటీ చేస్తున్నారు. టేకిన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ అనే అతనికి 1 వేస్తే బీకి 2 వేయొచ్చు, 52 3 వేయొచ్చు, 7 అతనికి 4 వేయొచ్చు. ఇట్లా ప్రిఫరెన్షియల్ అందరికి ఓటు వేయొచ్చు. కాబట్టి ఇది వాళ్ళు అర్థం చేసుకొని ఓటేస్తారనే ఉద్దేశంతోనే నేను దీంట్లో పోటీ చేస్తున్నాను. మిగతాదంటే మా కలీగ్స్ చేశారు కాబట్టి దానికి మనం సపోర్ట్ చేసి మేము పోవడం జరిగింది. సో మరి ఇప్పుడు గెలవడానికైనా లేకపోతే మీ ఆలోచన పోటీ చేయడం ద్వారా ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? మాకున్న కాన్సెప్ట్ ప్రకారం మేము గెలవడానికే పోతున్నామండి. ఓకే, మాకున్న బలం కూడా ఏంటంటే మా ఏజ్ గ్రూప్ పీపుల్ అంతా కూడా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా టీచర్స్, ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మాది నేటివ్ ఖమ్మం జిల్లా.
దానికి కోరిలేటెడ్గా నల్గొండలో మా బంధువులు అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లనే నల్గొండలో వరంగల్లో కూడా ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు పోతున్నాం. ఇప్పుడున్న సినారియాలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో పార్టీలకు ఓటు వేయకుండా పార్టీయేతర అభ్యర్థులకు ఓటు వేయాలి అనే ఒక కాన్సెప్ట్తో కనుక మనం తీసుకుపోతున్నాము. అది కనుక సక్సెస్ అయితే మేము గెలిచే అవకాశాలు ఉంటాయి. సో 4 లక్షల ఓటర్లను కలవగలుగుతున్నారా? ఎట్లా ఒక 2-3 పారామీటర్స్లో పోతున్నాము. ప్రతి ఓటర్కి పోస్ట్ ద్వారా మేము మా పాంప్లెట్, మీ చేతిలో ఉన్న పాంప్లెట్ పంపిస్తున్నాము దాన్ని. సో అది కనుక వాళ్ళకి రీచ్ అయితే ఇన్ టైంలో కనుక ఇఫ్ దే ఫీల్ దట్ ఐఎమ్ ద రైట్ పర్సన్ టు గెట్ ద ఎమ్మెల్సీ అనుకుంటే డెఫినెట్గా వేస్తారు అనేది ఒకటి. రెండోది వాయిస్ మెసేజ్లు, ఎస్ఎంఎస్లు, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా చిన్న చిన్న గ్యాదరింగ్స్, దీని ద్వారా కలుస్తున్నాం. సో మీరు ఫస్ట్ ప్రాధాన్యత ఓటే వేయమంటున్నారా? లేదండి, ఇప్పుడు మేము చెప్తున్నాం అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఏమి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము అడుగుతున్నాం. ఇన్ కేసు ఎవరైనా వేయలేని పరిస్థితితో వాళ్ళు ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, వాట్ ఎవర్ ద నెంబర్ యూ వాంట్ టు గివ్ ఇట్, బట్ డోంట్ మిస్ ఇట్. ఓకే, మిమ్మల్ని మిస్ చేయొద్దు అంటున్నారు. ఎస్, నన్నే కాదు మిగతా వాళ్ళు కూడా మిస్ చేయొద్దు. సో ఏదో ఒక నెంబర్ అందరికి సీరియల్ నెంబర్ మినిమం 5 అన్నా ఇస్తే ఏమైందంటే అది ఆయన ఓటు పోదు. సపోజ్ టేకన్ ఎగ్జాంపుల్, రఘు గారు ఉన్నారు, రఘు గారికి ఫస్ట్ ఓటు ఇస్తే ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్ లో పోతే ఆ ఓటు వేస్ట్ అయిపోతుంది. సెకండ్ దానికి పోదు. అది మీ దాంట్లో సెకండ్ ఉంది అనుకోండి, ఆ సెకండ్ ఓటు శేషగిరి రావు కంటూ నాకు వచ్చేస్తుంది. అలాంటి మీ ఓట్లని ఒక 100 ఉంటే 100 నేను ముందుకు వస్తే చాలా మందికి వెళ్ళిపోతాను నేను. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ హౌ దిస్ అకౌంటింగ్ విల్ బి టేకెన్. సో అందుకే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఐ వాంట్ టు మేక్ ద పీపుల్ అవేర్నెస్. కానీ బడా పార్టీలు పోటీలో ఉన్నాయి, వాళ్ళ క్యాండిడేట్స్ ని రంగంలోకి దింపినాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ మిగతా ఇండిపెండెంట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. సో ఈ పోటీలో మీరు ఎక్కడ అని మీరు అనుకుంటున్నారు? అది ఒక పార్టీ కదండి, మాది అన్రిజిస్టర్డ్ పార్టీ కదా, రిజిస్టర్డ్ పార్టీ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీ. పార్టీ పరంగా మేము ముందున్నట్టే ఆ 3 పార్టీల తర్వాత మేమే ఉంటాం కాబట్టి మేమేం తక్కువ లేము, ఎవరికి తక్కువ కాదు. అయితే ఆ 3 పార్టీలకి ఆల్రెడీ చూశారు ఓటర్స్, కామన్ ఓటర్స్ వేశారు, గ్రాడ్యుయేట్స్ వేశారు, వేసి వాళ్ళు పవర్ ఇచ్చారు, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చూశారు. కాబట్టి కొత్త తరానికి కొత్త ఆలోచన విధానానికి ఇవ్వమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇఫ్ దిస్ రిక్వెస్ట్ విల్ బి యాక్సెప్టెడ్ విత్ ద పీపుల్, డెఫినెట్లీ విల్ బి సమ్వేర్. ఒకవేళ మీరు ఎమ్మెల్సీ అయితే ఏంటి అంటే మీ ప్రయారిటీ ఏంటి, ఏ అంశాల మీద ఫోకస్ చేస్తారు? అనేది ఫస్ట్ అయినట్టు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ప్రజాస్వామ్యం గెలిచింది అని చూపించడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. 2028లో మా పార్టీ తరఫున 52% ఉన్నటువంటి బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనేది సెకండ్ నినాదం. ఆ బీసీ ముఖ్యమంత్రితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా వాళ్ళకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. మనమెంతో మనకెంత, దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. అండ్ బీసీ ముఖ్యమంత్రి అనేది మా గోల్. దీస్ ఆర్ ద 2 issues వేర్ వీఆర్ ఫోకసింగ్. సో బీసీ ముఖ్యమంత్రి మీ గోలా? ఎస్, 100%. ఈ రాష్ట్రం వచ్చి 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రి కాలేదంటే వాట్ ఇస్ ద డెమోక్రసీ, వాట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, వాట్ యు మీన్ బై డెమోక్రసీ? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు అన్నప్పుడు ఎక్కువ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ భాగం ఎవరున్నారో వాళ్ళు కదా కావాల్సింది. అది పాసిబుల్ కావట్లేదు. మీలాంటి మేధావులు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ ఇంకా పీపుల్ చేరలేకపోతుంది. అది వన్స్ ఇట్ రీచెస్ ద పీపుల్, డెఫినెట్లీ ద రిజల్ట్ విల్ బి డిఫరెంట్. అది దాన్ని చేసే ప్రయత్నంలో భాగంగా సో ఇప్పుడు చాలా మంది ఎవరికి వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు. ఒక ఆయన ప్రశ్నించే గొంతు అంటున్నాడు, ఇంకొకరు పవర్లో ఉన్న పార్టీ అంటున్నారు, మేమైతేనే చేయగలం ఇంకొకరు అంటున్నారు, మాకే సబ్జెక్ట్ ఉంది ఇంకొకరికి లేదని ఒక ఆయన అంటున్నారు. మీరేమంటున్నారు? మీ ప్లస్ పాయింట్స్ ఏంటి? నేను చదువుకున్నాను సార్, నేను పిహెచ్డీ చేసే లాలో, యాంటీ డిఫెక్ట్ లా మీద నా సబ్జెక్టు. నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ బీట్ ఆఫ్ ద లా అండ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి నేను డెఫినెట్ గా ఒక ఎమ్మెల్యే అయినా ఆఫ్టర్ ఎమ్మెల్యే కాబట్టి డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మీ. ఐ డూ వాట్ ఎవర్ ద బెస్ట్ ఐ కెన్ డూ. కాకపోతే ఇది ఉంటే ఏమైతే చట్టసభలో అట్లీస్ట్ ఒక రికగ్నేషన్, ఇట్ ఈస్ ఎ సింబల్, ఇట్ ఈస్ ఎగ్జాంపుల్, ఇలిస్ట్రేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను వచ్చాను తప్ప ఎమ్మెల్సీ ఇలాంటి ఎమ్మెల్సీలు అంతా కూడా మా దగ్గర చాలా మంది వస్తుంటారు ఓడిపోయిన గెలిచోళ్ళు కేసుల కోసం. కాబట్టి ఆ సభలోకి పోగలేకపోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ తెలుసు కాబట్టి అది ఇష్యూనే కాదు. ఓకే, సరే పార్టీ విషయానికి వద్దాం. అసలు ఈ పేరు ఎందుకు ఆధార్ పార్టీ అని పెట్టారు మీరు? ఆధార్ ఇందాక మీకు చెప్పినట్టు రోటీ మేకర్ ఎట్లయితే ఒక ప్రజలకు కామన్ మ్యాన్ ఎట్లయితే క్యాచీగా ఉంటుందో, ద సేమ్ ఫ్యాషన్ ఆధార్ అంటే ఆధార్ కార్డ్ అనేది కామన్ కాబట్టి ప్రతి వాడికి ఆధార్ అనేది గుర్తుపడతారు. సో పార్టీని వాళ్ళు రికగ్నైజ్ చేయాలంటే మేము ఆధార్ అనేది రావాలనే ఉద్దేశంతో ఆ పేరుతో ఉన్నటువంటి రిజెంబుల్ తీసుకుంటే అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ. లైక్ యూ టేక్ ఎగ్జాంపుల్ డిఎంకే. డిఎంకే పూర్తి పేరు ఎవరికి తెలియదు, ద్రావిడ రాజకం అంటే ఎవరికి రాదు, డిఎంకే అంటే అందరూ గుర్తుపడదు. ద సేమ్ ఫ్యాషన్ వీ హావ్ టేకెన్ ఇట్ యాజ్ ఆధార్. సో ఆధార్ కార్డ్ నుంచి ఆధార్ పార్టీ వచ్చేది అందరూ గుర్తుపట్టడానికి రీజన్. సో దానికి మీరు అబ్రివేషన్ మీరు రాసుకున్నారు అంతే. దట్ ఇస్ రైట్. ఓకే, సో ఎట్లా మరి ఈ పార్టీ ఇలాగే ఉంటుందా, లేదు మీరు ఒకరిద్దరు పోటీ చేయడము, 15,000 ఓట్లు, ఈసారి 16,000 రావచ్చు, రేపు 30,000 రావచ్చు, అంటే పవర్ కి దగ్గర అవడానికి అవకాశాలు ఏమైనా మీరు ఆ మార్గాలను ఏమైనా అన్వేషిస్తున్నారా? 28 మా టార్గెట్ సార్. 28 బీసీ ముఖ్యమంత్రి కావాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అంటే, ఏ వ్యక్తి అయినా కూడా ఓటు వేయాలి అంటే బ్యాలెట్లో ఆల్టర్నేటివ్ కావాలి అతనికి.
ఇప్పుడు సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రామారావు అన్న అతను ఓటు వేయడానికి బ్యాలెట్ దగ్గర పోతాడు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు. సో టీఆర్ఎస్ వద్దని బీజేపీకి వెళ్ళాలి, బీజేపీ వద్దని కాంగ్రెస్కి వేయాలి. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ మేము అవుతున్నాం. కాబట్టి ఆ ముగ్గురు కావాలన్నప్పుడు మాకు వేయాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లో కేజ్రీవాల్ రావడానికి దట్ ఈస్ ఓన్లీ ద వే. బీజేపీ వద్దనుకున్నారు, కాంగ్రెస్ వద్దనుకున్నారు, బ్యాలెట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి ఓటు చేశారు, పవర్లోకి వచ్చాడు. ద సేమ్ ప్రిన్సిపల్ వీఆర్ అప్లైయింగ్ ఫర్ హియర్ ఆల్సో. కానీ మరి ఆల్మోస్ట్ 1 year అవుతుంది అంటున్నారు కదా, మరి మీ పార్టీ నిర్మాణము వ్యవస్థ ఇదంతా ఏర్పాటు చేసుకున్నారా? చేస్తున్నాము, గ్రాడ్యువల్గా చేస్తున్నాం. మేము అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మేము ఇన్ఛార్జీలు పెట్టుకున్నాము. ఇప్పుడు మొన్న 14 పార్లమెంట్లో మేము కంటెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి మొన్న కంటెస్ట్ చేశారా? ఎస్. ఓకే, అవుట్ ఆఫ్ 17 మా దగ్గర కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ సింబల్ మాకు ఇండిపెండెంట్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ. ఇప్పుడు ఇది అక్కడ రోటీ మేకరేనా? ఎస్, రోటీ మేకర్. ఓకే, ఇప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు, మళ్ళీ ఎవరు బాధపడతారు, భయపడతారు. కానీ మీరు అట్లా వార్తల్లో నిలుస్తున్నారు, మీ పార్టీ సింబల్. సో మీ వేరే వాళ్ళ ఓట్లు మీకు పడడం వల్లనో లేకపోతే ఇంకా రీజన్ అంటే మీ ఓట్లు మీకే పడుతున్నాయి అనుకుంటారా, వేరే వాళ్ళ ఓట్లు మీకు పడుతున్నాయి అనుకుంటారా? అది వాళ్ళే పడుతూ ఉండొచ్చు, మావి కూడా కావచ్చు, రెండు కరెక్టే, దాని మీద తప్పు పట్టక్కర్లేదు. కన్ఫ్యూజన్ ఓట్లు కూడా మాకు వచ్చి ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళు రేపు పొద్దున వాళ్ళే రియల్ ఓటర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కదా. వన్స్ యూ గెట్ దెన్ ఒక స్టాటిస్టిక్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరే చెప్తారు పలానా పార్టీకి ఇన్ని వచ్చినాయి చెప్తారు, కానీ ఆ రోజున రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళే అని చెప్పలేరు కదా. చెప్పలేదు. బట్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ వీ ఫీల్ దట్ ఈస్ అవర్ ఓట్. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలుస్తారు అనుకుంటున్నారా? లేదండి, ఎవరు గెలవరు. ఆటోమేటిక్ గా ఎలిమినేషన్ ప్రాసెస్ లో రావాల్సిందే. ఓకే, ఆల్మోస్ట్ లాస్ట్ 3 వరకు వచ్చేవరకు ఎవరికి రాదు. లాస్ట్ టైం మీరు కూడా చూసుంటారు. అవునవును, చాలా లాస్ట్ 3 members వచ్చిన తర్వాత లాస్ట్ 3rd memberది షిఫ్ట్ అవటం వల్ల ఫస్ట్ మెంబర్ గెలిచారు, సెకండ్ మెంబర్ది కూడా షిఫ్ట్ అయిన తర్వాత డిఫరెన్స్ వచ్చింది. అవును. సో ఈసారి ఎట్లుండొచ్చు ఎలక్షన్? సింపుల్ గా పోతుంది సార్, ఎవరు ఇబ్బంది పట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మిగతా మనం బయట విన్నాయని అక్కడ ఏం లేవు. పోయినసారి ఎలక్షన్ ఒక వార్ లాగా నడిచింది కదా. వార్ అనే కంటే కూడా ప్రెస్టేజ్ కోసం నడిచింది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఆ సీట్ కావాలి. ఎందుకు అంతకంటే ముందు బై ఎలక్షన్ లో వాడు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి అది రాకపోతే ఇంకా తక్కువ అవుతుందని చెప్పేసి ఒక ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అప్పటికే. సెకండ్ వచ్చేసి ఆయన కాలేజెస్ అవి ఉన్నాయి, డబ్బు ఉంది, పవర్ లో ఉన్న పార్టీ. వాట్ మోర్ యూ వాంట్? అట్లా. సో ఈసారి ఈక్వేషన్ ఎట్లుంటుందో మీ అంచనా? ఈసారి ఈక్వేషన్ ఏం లేదు సార్, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడాను పార్టీలకు అతీతంగా పోతున్నారు అని నేను అనుకుంటున్నాను. సో అదే విధంగా ఫస్ట్ 3 members రారు. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళలోనే ఎవడో ఒకటి రావాలి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. అట్లానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ ఈఎస్ఆర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన ఆధార్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన సీరియల్ నెంబర్ 12. సో మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారా? లేదు, ఒకవేళ అది మీకు నచ్చకపోతే అది వేరే వాళ్ళకి వెళ్తే నెక్స్ట్ వేయండి, అది కూడా కాకపోతే ఇంకొక నెంబర్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా రిజల్ట్ చూడాలి మరి ఎట్లా ఉంటుంది అన్నది. పట్టభద్రులంతా నిజాయితీ గల వ్యక్తికి, చదువుకున్న వ్యక్తులకి ఓటేస్తారని మేము కూడా నమ్ముతున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.